అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో వాడివేడిగా వాదనలు జరిగాయి. ప్రభుత్వ అడ్వకేట్, అల్లు అర్జున్ లాయర్ నిరంజన్ రెడ్డి మధ్య ఓ రకంగా మాటల యుద్ధమే జరిగింది కోర్టు వేదికగా. అసలు కోర్టులో ఏం జరిగిందో ఒక్కసారి చూద్దాం. అల్లు అర్జున్ అరెస్ట్ అయిన విషయంలో షారుఖ్ ఖాన్ కేసును ప్రస్తావించిన నిరంజన్ రెడ్డి రేస్ సినిమా ప్రమోషన్ లోనూ తొక్కిసలాట జరిగిందని, ఆ కేసులో గుజరాత్ హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా షారుఖ్ ఖాన్ కు రిలీఫ్ ఇచ్చాయని, తొక్కిసలాటతో బన్నీకి నేరుగా సంబంధం లేదని వాదనలు వినిపించారు. హీరో వస్తే మరణాలు ఉంటాయని ఎక్కడా ఎస్హెచ్ఓ హెచ్చరించలేదని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. అలాగే బాధితుడు ఇచ్చిన ఫిర్యాదులో నో ప్రాపర్ ఫెసిలిటీస్ అని రాశాడు గాని ఎఫ్ఐఆర్ లో ప్రీమియర్ షోకు ఎలాంటి అనుమతి తీసుకోలేదు అని పోలీసులు రాశారని, కానీ డిసెంబర్ 2న పోలీస్ బందోబస్తు కోసం పోలీసులకు లేఖ రాశామని కోర్టుకు తెలిపారు. ఫ్యాన్స్ ఎక్కువ వస్తారు కాబట్టి బందోబస్తు కావాలని రిలీజ్ కు 2 రోజుల ముందు కోరామని చెప్పగా, మీరిచ్చిన లేఖను పోలీసులు గుర్తించారా అని హైకోర్టు ప్రశ్నించింది. దీనితో చిక్కడపల్లి ఏసీపీ సంతకం చేసిన కాపీని కోర్టుకు సబ్మిట్ చేశారు అల్లు అర్జున్ అడ్వకేట్. పోలీసుల నిర్లక్ష్యం అనే పదాన్ని పదే పదే రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించారని కోర్టు దృష్టికి తీసుకుని వెళ్లగా, కోర్టు ప్రభుత్వ లాయర్ను ఉద్దేశించి మీరు అనుమతి తీసుకున్నాక సదుపాయాలు కల్పించడంలో నిర్లక్ష్యం ఎక్కడుంది అంటూ ప్రశ్నించింది. అల్లు అర్జున్ పై ఉన్న ఆరోపణ ఏంటని ప్రభుత్వ లాయర్ను హైకోర్టు ప్రశ్నించింది. థియేటర్ కు వెళ్లడానికి ఆయన సినిమా నటుడు అనుమతి తీసుకున్నాడు కదా అని కోర్టు ప్రశ్నించగా, అనుమతి తీసుకున్నప్పటికీ హీరో హీరోయిన్లను థియేటర్ కు పిలవద్దు అని పోలీసులు థియేటర్ యాజమాన్యంకు లేఖ రాశారని కోర్టు ముందు వాదన వినిపించారు. మరి థియేటర్ యాజమాన్యం హీరోకు ఈ విషయం చెప్పారా? ఒకవేళ చెబితే ఎలా చెప్పారు? కాపీ ఏమైనా ఉందా అని హైకోర్టు ప్రశ్నించింది. ఇక దీనికి ప్రభుత్వ లాయర్ మాట దాటివేశారు. ఇప్పటికే అల్లు అర్జున్ ను రిమాండ్ చేశారు కాబట్టి క్వాష్ పై సోమవారం వాదనలు వినండని ప్రభుత్వ న్యాయవాది కోర్టును కోరారు. ఈ సమయంలో జోక్యం చేసుకున్న అల్లు అర్జున్ లాయర్, ఒకవేళ కింది కోర్టు అల్లు అర్జున్ ను రిమాండ్ చేసినా హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వచ్చు అని నిరంజన్ రెడ్డి కోర్టు ముందు తన వాదన వినిపించారు. పలు సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయని షారుఖ్ ఖాన్ కేసు రైజ్ చేశారు. ఇక తొక్కిసలాట సమయంలో హీరో అల్లు అర్జున్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాడని, కానీ గ్రౌండ్ ఫ్లోర్ లో తొక్కిసలాట జరిగిందన్నారు. అక్కడ ఆమె చనిపోయిందని కోర్టుకు తెలిపారు. అర్నాబ్ గోస్వామి కేసును కోర్టు చేస్తూ ప్రస్తుత పరిస్థితుల్లో మధ్యంతర బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. నిర్మాత కూడా థియేటర్ కు హీరో వస్తున్నట్లుగా లేఖ రాశారని, గతంలో ఏపీలో జరిగిన పుష్కరాల కేసు గురించి హైకోర్టులో ప్రస్తావించారు నిరంజన్ రెడ్డి. పుష్కరాల సమయంలో అప్పుడు సీఎంగా చంద్రబాబు అక్కడే ఉన్నారన్నారు. తొక్కిసలాట కారణంగా 35 మంది మరణించారని, ఆ సందర్భంగా అక్కడ ఉన్న వారిని అరెస్ట్ చేయలేదు కదా అని నిరంజన్ రెడ్డి కోర్టు ముందు వాదనలు వినిపించగా, 2 కేసులు పూర్తిగా భిన్నమని కోర్టు వ్యాఖ్యానించింది. ఇక అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ ఇస్తూ కోర్టు వాదనలను ముగించింది. హీరో అయినంత మాత్రాన వ్యక్తిగత స్వేచ్ఛ ఉండదా అని ప్రభుత్వ లాయర్ను ఉద్దేశించి ప్రశ్నించింది కోర్టు.